భవిష్యత్తులో ఆ కులాల ప్రభావం, మతాల ప్రభావం తగ్గాలంటే రాజకీయ నాయకుల కంటే కూడా జంజీ చేతుల్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరంతా జంజీ తరం, ఈ దేశం గురించి ఆలోచించే తరం. ఈ దేశ భవిష్యత్తు బాగుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ దేశ భవిష్యత్తు బాగాలేకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి రాజకీయాల్లో కుల ప్రస్తావన కానియకుండా, కులం చూసి ఓటేయకుండా, డబ్బు చూసి ఓటేయకుండా, రాజకీయాల్లో కులం చూసో, మతం చూసో, డబ్బు చూసో ఓటేయద్దు. మరి ఏం చేశారు అది చూసి ఓటేయండి, ఏం చేస్తారు ఆ నమ్మకంతో ఓటేయండి. ఈ పవర్ అంటే మీ చేతుల్లో ఉంది. తర్వాత ఇప్పుడు మనం ఇస్తాం కదా, ఓసీకి, బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి అని ఇస్తాము, అది ఓకే. అది పొలిటీషియన్స్ వరకు ఏమనుకుంటారంటే అది కాస్ట్ వరకు బాగా బెనిఫిట్ అని అనుకుంటారు. కానీ లోకల్గా ఎలా అనుకుంటారంటే యాజ్ ఎ బీసీ స్టూడెంట్ ఇప్పుడు నాకు కానీ ఏదైనా ఒక సివిల్ సర్వీస్ వచ్చింది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నా కష్టం వల్ల వచ్చింది అని అనుకోరు. నీకు బీసీ కేటగిరీ ఉంది కాబట్టి నీకు వచ్చింది అంటే దాని మీద అంత ఇవ్వకుండా గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుంటుంది? అంటే మీ అభిప్రాయం ఒక మాటలో నాకు అనిపించింది ఏంటంటే రిజర్వేషన్ వద్దు అంటారు, అంతేనా? రిజర్వేషన్ అనేది ఎవరికి కావాలి అని ఏం అనుకోవట్లేదు సార్. రిజర్వేషన్ ఏమి వద్దు, న్యూట్రల్ గా చూడండి. ఎకనామికల్ స్టేటస్ పరంగా మనకి జాబ్స్ అనేవి కల్పిస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు రెండు విషయాలమ్మా. ఒకటి, రిజర్వేషన్ అనేది దేనికంటే మా తరతరాలుగా సమాజంలో కొన్ని వర్గాలు అట్టడుగా ఉన్నాయి. ఆ వర్గాలని పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా కొంతకాలం పాటు రిజర్వేషన్ ఉండాలని చెప్పని మనం పెద్దలు చెప్పుకున్నాం. అది డిస్కస్ అవుతుంది. దీంతో పాటు ఇంకొక డిమాండ్ ప్రజల్లో వస్తుంది. ఏం డిమాండ్ అంటే కులం పేరుతో రిజర్వేషన్లు పెట్టారు అట్టడు వర్గాలు అని చెప్పని, ఓకే. కానీ ఆర్థికంగా వెనుకబడినట్టు వాళ్ళు ఏ కులమైనా కానీ, ఏ కులమైనా సరే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ పెట్టాలా అనే డిమాండ్ సమాజంలో బలంగా వస్తూ ఉంది. నేను కూడా చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు నా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పటికే ఈబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ అది సరిపోదు, పెంచాలి. ఖచ్చితంగా మీ సూచనని నాయకత్వాల దృష్టికి తీసుకెళ్తారు. ఫ్రీ బస్సెస్ అని పెట్టారు కదా, ఫ్రీ బస్సెస్ అనేది వస్తుంది, కానీ దాంట్లో ఎలా ఉంటున్నారు అనేది పొలిటీషియన్స్ చూసుకోవట్లేదు. ఇవాళ నేను బస్సు ఎక్కడానికి వెళ్తే 2 బస్సులు వెళ్ళిపోయేవి, ఒక బస్సులో నేను చివరి ఉన్నా, అవన్నీ పట్టించుకోవట్లేదు. కండక్టర్ కూడా ఒక ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేస్తే బాగుండు, ఎందుకంటే సివిలియన్స్ తో కదా మనము ఇంటరాక్ట్ అవుతున్నాము. ఒక ఓల్డ్ మ్యాన్ తోటి ఎలా బిహేవ్ చేయాలి, ఒక యంగ్ ఉమెన్ తోటి ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు. వాళ్ళు ఎలా బట్టి అలా మాట్లాడేస్తూ ఉన్నారు. సో అవి కొంచెం తీసుకోండి. నాకు కొత్త కార్యక్రమాన్ని ఇచ్చావమ్మా, అందుకే జంజీ యువత అంటే నాకు చాలా ఇష్టం తల్లి. సాంప్రదాయ రాజకీయ నాయకులు ఒక కోణంలో చూస్తూ ఉంటే జంజీ యువత కొత్త కోణంలో చూస్తూ ఉంది. నేను అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. చాలా మంచి ప్రశ్న, మంచి సూచన. ఓ శాసనసభ్యుడిగా నీకు నేను థ్యాంక్స్ చెప్తున్నా. కొత్త కార్యక్రమం ఫ్రీ బస్ పెట్టారు, బాగానే ఉంది. ఆ మహిళలు ఎక్కినప్పుడు జెంట్స్ ఎవరైనా ఉంటే సహజంగా లేచి సీట్ ఇవ్వాలా, అది ఇస్తున్నారా లేదా, లేదు పెద్దలు ఎవరైనా ఎక్కితే వాళ్ళకి ఇస్తున్నారు లేదా, ఆ కండక్టర్ని డ్రైవర్లని అజమాయిషి చేయమని చెప్పారు. తప్పకుండా తల్లి 2-3 డేస్లోనే నేను ప్రోగ్రాం ప్రారంభించి నా కాన్స్టిట్యున్సీలో నలువైపులో వెళ్ళి ఆ బస్సులు ఎక్కి, అంటే ఎమ్మెల్యేలు దీనిలో జోక్యం చేసుకున్నారు అన్న సందేశం వెళ్ళినట్లయితే అందరూ అలర్ట్ అవుతారు. ఆ దిశగా పనిచేస్తారు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.